ఒక చూపుతో నాలోనే పుట్టిందే, ఏదో వింతగా గుండెలో చేరిందే, నువ్వెవ్వరో నాలో అని అడిగానే, తానేగా ప్రేమని తెలిపిందే, పరిచయం లేదని అడిగా ప్రేమంటే, కలిసాంగా ఇకపై మనమేగా అందే, వెతికినా దొరకని అర్థం ప్రేమదే, అది నీదేంటో ఒక మాటలో చెప్పాలే, నువ్వుంటే చాలే. దిస్ ఇస్ వివేక్ అండ్ మర్విన్. సో ఈ సాంగ్కి కంపోజర్స్ వీళ్ళిద్దరూ, అండ్ ఇంత అద్భుతమైన సాంగ్ కంపోజ్ చేశారు. అండ్ ఈ సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి రచ్చ లేపుతోంది. సో ఈ సాంగ్ గురించి కొంచెం చిన్న డిస్కషన్. అండ్ ది డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ మహేష్ బాబు గారు, బాగున్నారా? సూపర్ అండి. యా, సో మీ మిస్టర్ పోలి శెట్టికి మేము చాలా పెద్ద ఫ్యాన్స్ అండి. కొన్ని సీన్స్ అయితే అసలు ఆపకుండా నవ్వుకున్నాం థియేటర్లో. సో ఈ మూవీకి, ఈ సాంగ్కి సంబంధించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. బట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఈ సాంగ్లో లిరిక్స్ కాబట్టి, షల్ వి ఇన్వైట్ ద లిరిసిస్ట్ ఆఫ్ ద సాంగ్? నమస్తే అండి. హాయ్ సార్. రామ్ గారు, లిరిసిస్ట్ అనగానే మీరు వచ్చారు, ఏంటిది ఏంటి? ఓకే, నేను ఈ లోపలికి వచ్చాను. ఇంకా మీరు వస్తే స్టార్ట్ చేద్దాం. మెయిన్ లిరిసిస్టే కదా ఈ సాంగ్కి. ఫస్ట్లీ need to welcome them to Telugu cinema, the first Telugu film. Tamillo చాలా చార్ట్ బస్టర్స్ ఇచ్చారు. And I think Telugu audience are waiting for this new sound of Telugu cinema. Thank you. And నాకు చాలా ఏళ్ళ తర్వాత ఒక ఫ్రెష్ సౌండింగ్ అనిపించింది. సో we're looking forward. Thank you sir. And lyrics యాక్చువల్లీ అనుకోలా, నేను మహేష్ చాలా జామ్ అయ్యాము సినిమాకి. అంటే సినిమా స్టార్ట్ అయ్యే ఒక 5-6 months ముందు నుంచి జామ్ అవుతా ఉన్నాం, డిస్కస్ చేస్తా ఉన్నాం. ఈ సాంగ్ ఇట్స్ వెరీ కాంప్లెక్స్ సాంగ్. సో మల్టీ లేయర్డ్ సాంగ్ ఉండాలి. సో ఓపెన్ ఎండెడ్ లిరిక్స్ లాగా మీరు వింటంటే మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి, అంటే మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. సో డిస్కస్ చేస్తా ఉన్నాం. నెక్స్ట్ డే లిరిసిస్ట్ కూడా ఎవరో అనుకోలే, కానీ ఎవరో ఒకళ్ళు పిలిపిద్దాం అనుకున్నాం. సో నెక్స్ట్ డే మాట్లాడాలి కదా అని చెప్పేసి, సరే నైట్ ట్యూన్ కూడా వచ్చేసింది. అప్పటికప్పుడు వీళ్ళందరూ అసలు మ్యాగీ 2 minute రూల్స్ లాగా ఒక ట్యూన్ వదిలేస్తారు. అక్కడ కూర్చుంటారు, వెళ్ళి కాఫీ దాకా వచ్చే లోపల ట్యూన్ రెడీ అయిపోతుంది. సో ట్యూన్ అయితే అదిరిపోయింది అనుకున్నాం. తర్వాత నెక్స్ట్ డే లిరిసిస్ట్కి ఏం చెప్పాలి అని చెప్పేసి మహేష్ అక్కడ, నేను ఎక్కడ ఆలోచిస్తా ఉండి, ఐ వాజ్ జస్ట్ డూయింగ్ మై హోంవర్క్ అనమాట. లిరిసిస్ట్ వస్తే ఏం చెప్దాం, ఎలా అనుకుంటున్నాం మేము అనేది చెప్పేటప్పుడు ఊరికే రఫ్గా ఏదో రాశాను. మహేష్ అంటే బాగుంది, ఇదే యాజ్ దిస్ పర్ఫెక్ట్ అన్నాడు. చరణం రాశాను, అండ్ దెన్ పల్ల కూడా మీరు రాసేయండి అన్నారు. ఇది కూడా రాసాను. నేను ఏదో ఫ్లోగా ఏదో రాశాను. I said I'll try because I thought that would be like for a రెఫరెన్స్ లాగా అనుకున్నాను. నెక్స్ట్ డే వెళ్ళాను, ఏదో ఫ్లోలో కూర్చున్నాను, పల్లవి కూడా వచ్చేసింది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఆ సిచ్యువేషన్ని వీ బిన్ డిస్కసింగ్. ఒక ట్యూన్ వచ్చింది, వీఆర్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ ద ట్యూన్. అండ్ సార్ మేము కూర్చుని, సార్ ఇలా ఉండాలి, ఈ మీనింగ్ ఉండాలి, చరణంలో ఇది చెప్పాలి, పల్లవిలో ఇది చెప్పాలి, ఓ బేసిక్ డిస్కషన్ జరిగింది. ద నెక్స్ట్ డే హీ వాక్స్ ఇన్ అండ్ టెల్స్ ఫస్ట్ 2 lines ఆఫ్ చరణం చెప్పారు. ఇది ఎవరు రాశారు సార్? అదే సార్ మనం అనుకుంటుంది అదే కదా. ఫస్ట్ ఎవరు రాశారని అడిగారు. అంటే ఆబ్వియస్లీ సార్ ఊరికే ట్రై చేసా అన్నారు. సార్ సూపర్ సార్, అసలు పర్ఫెక్ట్ మీటర్ లెంత్, సాంగ్ కావాల్సిన ఎక్స్ప్రెషన్ అంతా యాస్టీస్ సెట్ అయింది అనమాట. సో బిఫోర్ వి లీవ్ ఆ రోజు ఎండింగ్లో, సార్ కొంచెం పల్లవి కూడా ట్రై చేయండి, వచ్చేస్తే మనకి కష్టం ఉండదు అన్న. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో పల్లవి కూడా ఫినిష్ చేశారు. అంతే, నెక్స్ట్ రోజు వచ్చేసారు పల్లవితో. సెకండ్ డే హీ కేమ్ విత్ పల్లవి అండ్ ద మ్యాజికల్ వర్డ్, అది నువ్వుంటే చాలే. ఆ 1 word లో ఎలా చెప్పగలరు? ఐ థింక్ all of us heard that word. I think all of us were, this is the word. Like we knew like that once we heard it from sir, that word Nuvvunte Chaley, it was the most simple and direct way of saying you're all that I need. And the moment we heard it, we were like, sir,
దయవు సెంచి ఫుల్ సాంగ్ యూ హ్యావ్ టు రైట్ ద హోల్ సాంగ్. దయచేసి ఫుల్ సాంగ్ మీరే రాసేయండి. యాక్చువల్లీ నేను కూడా ఈ సాంగ్ విన్నాకండి, ఈ వర్డ్ నువ్వుంటే చాలు చాలా సింపుల్ అండ్ రెగ్యులర్గా అందరూ మాట్లాడే పదం, కానీ నేను గూగుల్ చేస్తే ఒక్క సాంగ్ కూడా లేదు ఈ పదం మీద. అది ఎలా మీకు, మీరు ముందుగానే ఆలోచించారా ఈ వర్డ్ లో లేదు song? లేదండి. మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఫర్ మీ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద సాంగ్ ఇస్ హీరో అనేవాడు ఇట్స్ అ జర్నీ ఆఫ్ సాగర్, హీరో క్యారెక్టర్ పేరు సాగర్ అనమాట. ఆ జర్నీలో అసలు సాగర్ అంటే ఏంటో మహేష్ కూడా అదే చెప్పారు. మై మోస్ట్ బ్యూటిఫుల్ జర్నీ వాజ్ వెన్ ఐ వాజ్ రైటింగ్ ద లిరిక్స్ ఐ ఫౌండ్ ద క్యారెక్టర్. సో నాకే సాగర్ ఇంకా బాగా అర్థమయ్యాడు. ఆడు ఏం చెప్పుకుంటాడు, ఏం ఆలోచించుంటాడు, ఎలా చెప్పుకుంటాడు, ఎలా ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటాడు, ఎలా పదాలు దొరకట్లేదు ఆడికి. యు నో దాట్ ఎంటైర్ థింగ్ అబౌట్ ఇది ఐ వాజ్ ఏబుల్ టు ఫైండ్ మై క్యారెక్టర్ మోర్ వెన్ రైటింగ్ ద సాంగ్. సో దట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ పదం ఏంటంటే బేసిక్లీ చిన్న రిడిల్ లాంటిది. ఐ లవ్ యూ అని ఐ లవ్ యూ అనే పదాలు వాడకుండా ఒక మాటలో అబ్బాయికి కానీ అమ్మాయి కానీ అలా చెప్తారు. సో ఐ లవ్ యూ అనేది కాకుండా హౌ డు యూ సే ఇట్. సో బేసిక్లీ లవ్ అనేది ఇట్స్ డిఫరెంట్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్, బట్ హౌ డు యూ సే ఇట్, హౌ డస్ ఇట్ డిఫైన్ ఫర్ యూ అనేది నువ్వుంటే చాలే ఇస్ వాట్ సాగర్ ఫెల్ట్. ఆ ఒక్క పదం చాలు, యా. అర్థమైపోతాం. ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గరికి కానీ అబ్బాయి దగ్గరికి కానీ వెళ్ళి ఇప్పుడు అసలు ఏంటి వాట్ ఇస్ మై ఫీలింగ్ టువర్డ్స్ యూ అంటే నువ్వు ఉంటే చాలంటే దట్స్ ఎనఫ్. నో, యువర్ ఎనఫ్, ఇంకా లైఫ్లో ఇంకేం వద్దు అని. దట్స్ లైక్ ద పీక్ ఎక్స్ప్రెషన్ అనిపించింది. సో సాగర్ క్యారెక్టర్ లో పూర్తిగా లీనమైన తర్వాత వచ్చిన లిరిక్స్ అనమాట. అండ్ ఆల్సో స్టోరీ. సో ఆయన యాజ్ మచ్ యాజ్ ఐఎమ్ ఇన్ ద స్టోరీ ఈక్వలీ ఆర్ మోర్ వీఆర్ ఇన్ ద సేమ్ వేవ్ లెంత్ అని చెప్పొచ్చు. ఏంటండి ఇంటర్వ్యూ అంటే ఏదో ఒక స్టూడియోలోనో సెటప్, ఏదో ఒక చైరు సోఫా వ్యవహారం ఉంటుంది. ఏంటిది బెడ్రూమ్ లో ఇంటర్వ్యూ అరేంజ్ చేశారు? నాకు అర్థం కాలేదు ఫస్ట్. దిస్ వాజ్ ద వైబ్ దట్ వీ హ్యాడ్ వైల్ కంపోజింగ్ ద సాంగ్ ఆల్సో. సో వివేక్ మర్విన్ అక్కడ కూర్చుని అలా కంపోజ్ బెడ్రూమ్ లో ఇలాంటి సెటప్ లోనే కంపోజ్. మహేష్ అటు పక్కన ఇటు పక్కన చూసుకుంటూ వాళ్ళిద్దరు చేస్తా. It was a very new thing for us also. Like previously in all our Tamil films, like generally conventional ga studio స్టూడియోకి చేస్తాం. like we'll morning everybody will come 9 to 5 like that, you sit and do it and all of it. But this film broke every convention. And like literally sir and Mahesh will be sitting there, Mavar and me we'll be like jamming, we'll be doing full something. Relax, cozy mode lo. Yeah, and they'll be discussing about the film, and they'll walk out for a while, they'll discuss about something else. By that time we would have made one Pallavi, something will happen. And then we'll go out, we'll probably be eating, sir will be writing. So when you come back, like it will be done. So the whole process is very organic. I think we didn't set out to say, okay, today we have to finish this. Let's have a deadline. It just happened. Deadline ఏ లేదు. Yeah, some things just happened, right? Like Nuvvunte Chaley just happened. మీకు తమిళ్లో చాలా సూపర్ హిట్ సాంగ్స్ చేశారు. తెలుగు ఇండస్ట్రీకి ఇదే డెబ్యూ కాబట్టి ఎలా అనిపిస్తుంది తెలుగు ఇండస్ట్రీ? ఇలా మంచి కోజీగా బెడ్రూమ్లో కంపోజింగ్ ఇవన్నీ నాకు అర్థమయ్యాయి, చాలా బాగుంది అనిపిస్తుందని నాకు అర్థమైంది. బట్ మీ ఒపీనియన్? Yeah, we absolutely, both of us are very, very happy that we are actually debuting with Ram sir and with Maitri Movie Makers and with an amazing script from Mahesh Garu. So we are very, very happy, and as Vivek said, you know, the whole process was just very, very organic. And we just came together and it just flowed. So, and I think Nuvvunte was the first song we did for this film, and that word itself, you know, it defined kind of how the whole album is going to turn out for us as well. So we absolutely loved being in this, and rendu perume vandu we listen to a lot of Telugu music, and we always wanted to make music for Telugu. ఇది డెబ్యూ అయినా మీ సాంగ్స్ ఆల్రెడీ తెలుగులో హిట్స్ ఉన్నాయి. Generally our Tamil songs, chill bro, chill bro. Actually, like we were very, very surprised how this whole thing happened to us. Is it was a sudden call from Ram sir. And both out of of us were nowhere, out of nowhere, like sir we just didn't- sent a we didn't message know him like, then. hey, can I call you? And then we were very, very surprised at the amount of music that he was listening to from everywhere. Not only our music. There are a lot of songs that we've forgotten that we've done, and Ram sir remembers everything. And then sir telling me 2016 you made this track from this album. I'm like thinking like I have to go back and I'm checking what is the song he's talking about. So he follows like literally like music from everywhere. ఎలా రామ్ గారు మీరు ఎలా, హౌ డిడ్ యు కమ్ అక్రాస్ ద మ్యూజిక్? సౌండే
ఎవరు అంటే ఒక పాట వింటాం బాగుంది, ఎవరో పేరు చూస్తాం, ఇంకో పాట వింటాం నల్లా ఇరికే బాగుంది, నేను పద్దాక వీళ్ళ పేరే వస్తుంది, వీళ్ళ పాటలు ఒకసారి విందాం అని చెప్పేసి దెన్ ఐ స్టార్టెడ్. దెన్ హ్యావ్ ద ఎంటైర్ ప్లేలిస్ట్ చూపించా యూట్యూబ్లో కానీ స్పాటిఫైలో కానీ, హ్యావ్ లైక్ వివేక్ మర్విన్ ప్లేలిస్ట్ ఈవెన్ బిఫోర్ ఐ కాల్ దెమ్. సో ఐ థాట్ దట్స్ వెన్ ఫస్ట్ అసలు సినిమా ఏం లేదు, ఐ థాట్ దీస్ గైజ్ నీడ్ టు నో హౌ మచ్ లైక్ ఐ లవ్ దేర్ వర్క్ అని చెప్పేసి ఐ జస్ట్ కాల్డ్ అ వెరీ ఒక ఫ్రెండ్లీ కాల్ లాగా. సో అంటే ఒక నాట్ లైక్ 1 or 2 హిట్ వండర్స్ లాగా కాదు, దే హ్యావ్ లైక్ కన్సిస్టెన్సీ, దే హ్యావ్ న్యూ సౌండ్. అండ్ అట్ దట్ పాయింట్ ఏంటంటే నేను కొంచెం డెస్పరేట్గా ఉన్నా తెలుగు సినిమా, నాకేం కాదు బేసిక్లీ తెలుగు ఇండస్ట్రీలో కూడా వీ హ్యావ్ లైక్ బ్యూటిఫుల్ కంపోజర్స్ బట్ వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్ వేర్ వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పడిపోతుంది. అట్ ద సేమ్ టైం సినిమాకి యునో ఇట్స్ లైక్ దిస్ డర్త్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆల్సో. సో అందులో కొత్త సౌండ్ రావాలి డిఫరెంట్ కలర్ కదా ఏది ఒరే సాదా yeah, it's a new sound. So I thought this sound will really work in Telugu also. So I was actually looking for a new sound for నా కోసమేం కాదు, బేసిక్లీ చాలా మంది డైరెక్టర్ మీ టైంలో కూడా చెప్పా, నేను సినిమా సంవత్సరం ఒకటి చేస్తాను తెలియదు, బట్ ఫైన్ సమ్వన్ వీ ఆల్ హ్యావ్ టు లైక్ కమ్ టుగెదర్ అండ్ వీ హ్యావ్ టు బ్రింగ్ అ న్యూ సౌండ్ అని 2 years బ్యాక్ నుంచి అనుకుంటాం. ఊరికి కొన్ని ట్రాక్స్ అని వినిపించారు. ఐ టోల్డ్ మహేష్, లైక్ మహేష్ ఆల్వేస్ న్యూ వాట్ వాస్ హ్యాపెనింగ్. మహేష్లో వస్తున్నారు బట్ ఒకసారి వినేసి అంతా చెప్తాను, ఇఫ్ ఇట్స్ వర్త్ ద టైమ్ అండ్ ఆల్ దట్ ఐ లెట్ యూ నో అన్నట్టు చెప్పాను. విన్న వెంటనే వీళ్ళతో కూడా చెప్పకుండా ఫోన్ చేసి మహేష్ అర్జెంట్గా వచ్చి ఒకసారి వినేసి యూనో బోత్ ఆఫ్ us heard it and like బాగుంది ఈ ట్యూన్ కదా జనరల్గా దే హ్యాడ్ సమ్ వర్క్ డన్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో దే ఫ్లూ డౌన్ అండ్ వి జస్ట్ చిల్లింగ్, ఎవ్రీథింగ్ వాజ్ వెరీ క్యాజువల్, వెరీ ఫ్రెండ్లీగా అలా స్టార్ట్ చేసి బికేమ్ అర్థమవుతుందండి. ఈ ట్యూన్ విన్నప్పుడు ఏమనిపించింది మీకు ఫస్ట్ టైం విన్నప్పుడు? ఫస్ట్ దే tell no how it started. So we set up and we were just jamming. So I play the piano and Vivek plays the classical mandolin. So generally what we do is we just put off record and we'll keep jamming on something for 1 hour or 1.5 hours or sometimes half an hour. And you get phrases of a lot of styles of music which comes in. So we were jamming on this idea. Of course Mahesh garu and మీరు సిచువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు? yes of course Mahesh and sir explained the situation to us. మీరు ఎలా కోరుకుంటారు? we've been discussing about film and sound situations అన్ని డిస్కస్ చేస్తున్నాం. సో ఈ సాంగ్ మీద కూర్చున్నాం అనేది మీరు ఏమైనా రెఫరెన్స్ ఇస్తారు నాకు ఇలా కావాలి ఇలా లేదండి, యాక్టర్ కన్నా టెక్నీషియన్ ఫుల్ కీప్ చేస్తారు, అసలు ఆ వర్డ్ లోకి తీసుకెళ్ళి గుర్తు పెట్టేస్తాడు. యూ వోంట్ హ్యావ్ అనదర్ ఆప్షన్, అదే ఎక్స్ప్రెషన్ వస్తుంది, అదే ట్యూన్ వస్తుంది, కావాలనుకుంటే వచ్చేస్తా ఉంటుంది. కావాల్సింది ఆటోమేటిక్ గా Actually, he'll take us so deep inside that we'll start talking like Mahesh. Exactly. So likewise, so he will explain the situation once. After that, all of us will tell our point of view of the same situation. So and we arrive at a common point and hey, this is nice and we work towards it. అంటే ఐ థింక్ అంటే మ్యూజిక్ సిట్టింగ్ అండ్ మ్యూజిక్ ఇస్ అ లైఫ్ ఫర్ ద ఫిల్మ్. ఐ మీన్ ఎస్పెషల్లీ నాట్ జస్ట్ మీ ఎనీబడి మనం చూస్తూనే ఉన్నాం కదా పాట అనేది ఒక ఎంత ఇంపార్టెంట్ అనేది. సో దట్ అది ప్రైమర్లీ సార్ నోటీస్ చేశారు కథ విన్నప్పుడే, హీ నోస్ దట్ మ్యూజిక్ ఈస్ గోయింగ్ టు ప్లే ఎ మేజర్ రోల్ అని. ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా డ్రైవ్ చేస్తున్నాయి. యాజ్ ఐ టోల్డ్ యూ అబౌట్ దిస్ సిచ్యువేషన్, కాసెట్ నుంచి వస్తుంది, ఇంకో సిచ్యువేషన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ మ్యూజిక్. సో దానికి ఆల్రెడీ ప్లేస్ ఉంది స్క్రిప్ట్లో. సో సార్ వాజ్ ఆల్రెడీ ఐడెంటిఫైయింగ్ హూ షుడ్ బి దట్ పర్సన్స్ అని చాలా షార్ట్ లిస్ట్ చేస్తూ ఉన్నారు. బట్ ఆయన ఆల్రెడీ ఇంటరాక్ట్ అవుతున్నారు అనమాట. నేనేదో స్క్రిప్ట్ పనిలో ఉంటే ఇంటరాక్ట్ అయ్యి ఆ సిచ్యువేషన్స్ ఆల్రెడీ సారే నరేట్ చేసి ఒక బేసిక్ కంపోజిషన్ అయితే తీసుకున్నారు సార్. అది నాకు వినిపించగానే చాలా ఫ్రెష్గా ఉంది సార్, ఇట్ విల్ వర్క్అవుట్ అనగానే ఇద్దరం అనుకున్నాం. And we started off these sittings. And sir was the first. Sir, we heard the narration from sir actually. Yeah. So what actually what was happening? It's a very good story actually. I think it's a fun story. I think we should tell them that story. What do you think, sir? Should I tell them the story? మీరు ఏంటండి చేతుల్లో తీసేస్తున్నారు ఈ సినిమా? So there's some. ఫస్ట్ ఎయిడ్ కింద నాకు బేటాలు కూడా శాలరీ కూడా కావాలి, నాకు వీటిలో నీకు ఎంత పని చేస్తున్నాను ఇక్కడ. So he knows the script upside down. Like he knows literally upside down. So I think there is some family function happening in my wife's house. Already like she's staring at me. I'm like not ready to go and all. I'm not ready. Like I have to go for the function. And sir told me I'm going to give you a gist. 20-minute narration. We'll get on a quick call 20 minutes. And I thought okay 20 minutes function 20 minutes. Cheychu. And how long has it been since we have used paper and pen? Like all of us like type everything on the phone. So I had like one piece of paper and I was just sitting down. Okay, so I was going to narrate. This paper is more than enough. He started narration at 9:30. Additional sheet. By the time the function was over, lunch was over, everything was over. 12:30 then sir is like, I hope you got the message. I think like
So అయిపోయింది ఫంక్షన్ మొత్తం. So literally, so when you hear like a 3-hour narration, and that too from the hero of the film, like, so you know how invested or how deeply the film is also like gone into it. So I think like on our debut, I think we are also like very fortunate to work with these two because they're super passionate about what they're doing and every part of the film. So they're like super passionate about it, and it really shows, and it really helps to have people like that because you are literally you're in the same mind space as the film. So literally our journey, literally you're in the zone throughout the whole thing. So it really helps. And you grow with the film also. So that was the first time. So after that, we were supposed to meet sir, and we were coming down and wait. Vivek suddenly put his hand inside his bag and he's giving me one. I gave him a booklet. Booklet of some Vivek's aunt's calendar backside. Calendar backside. Literally He put on stapler and saying, "Bacha, read everything. Be very very clear." Then did you get excited when so he told us the gist of the not the gist, The entire narration. entire narration. 3 hours narration. I really get it. What 3 hours narration? Literally, he told us the entire film, and he told us what the situation of the song was also. And he just casually said, if you guys have the time, just make, if you guys, whatever you guys have like inferred from this, just make tunes for this or something like that. That's how it started. And I think he told us on a Wednesday or something. He told us. I think we met him the following Wednesday. No, 4 days after. 4 days after. 4 days after. We flew down to Hyderabad and we said, sir, I think we have something to show you. And And immediately అది విన్న వెంటనే మహేష్ చెప్పా, ఫోన్ అయిపోయిన వెంటనే ఫస్ట్ మహేష్ ఫోన్ చేశా, 20 minutes నరేషన్ అని చెప్పాను. మహేష్ జస్ట్ తెలుసు ఫోన్ చేసి 20 minutes ఇచ్చేస్తాను నేను అని చెప్పేసి హీ వాస్ బిజీ విత్ ద స్క్రిప్ట్ అండ్ సంథింగ్. I told him, went on to be a 2.5 hour to 3 hour ఆపలేకపోయాను ఏంటో మరి ఏం చెప్పాలి, ఇది ఇంపార్టెంట్ కదా అనిపించింది. సో వాట్ ఐ థాట్ వాజ్ హీస్ రిటన్ అ ఫిల్మ్ విచ్, అంటే ఈ సోల్ఫుల్ ఫిల్మ్స్ చాలా తక్కువ దొరకడం. ద ఫిల్మ్ హ్యాడ్ అ సోల్ అండ్ ఐ థాట్ దట్ సోల్ ఉన్నప్పుడు ఆ సోల్ఫుల్ మ్యూజిక్ కూడా అంతే కనెక్ట్ అవ్వాలి. సో ఐ థాట్ ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఆల్సో టు బి అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఏ ఎలిమెంట్ స్కిప్ చేయలేము. యా, సో వాళ్ళని అడిగినప్పుడు కూడా ఐ వాజంట్ టాకింగ్ అబౌట్ ద మ్యూజిక్, ఐ వాజ్ ఆస్కింగ్ దెమ్ వాట్ దే ఫెల్ట్ అబౌట్ ద స్క్రిప్ట్. ఇదేమనిపించింది, క్యారెక్టర్స్ ఏమనిపించింది. సో ఓన్లీ ఇఫ్ దే ఫీల్ అబౌట్ వాళ్ళు సీన్స్ సినిమా స్టోరీ గురించి ఫీల్ అయితేనే మ్యూజిక్ వస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ అలా కాదు ఇప్పుడు ఇది ఇంకేం కొడదాం అనుకుంటున్నారు కాదు. సో సినిమాలు ఇది ఉంది మీరేమనుకున్నారు. సో ఆ సీన్స్ ఆ కంటెంట్లోంచి మ్యూజిక్ రావాలి, కానీ మ్యూజిక్ వచ్చి యూ కాంట్ మ్యాచ్ ఇట్ టు ద కాంటెంట్. సో ఐ థాట్ దట్ వాస్ విత్ ద స్టోరీ అన్నమాట. ఆ ఉద్దేశంలో మీరు ఎక్కువ చెప్పేసా. మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి డిస్కషన్? బ్లాక్ షూ, బ్లాక్ ప్యాంట్ అయితే వైట్ ప్యాంట్, వైట్ టీ షర్ట్, బ్లాక్ టీ షర్ట్, బ్లాక్ జాకెట్, వైట్ జాకెట్, అంత సింక్ లో ఉంటారండి. సింక్ చాలా ఎక్కువ. అసలు ఏమి అసలు it's not sync. I think basically both of us are friends from school. Like from the school days we've been playing together on stage and all of it. So over the years we have just developed it is just it's just a wavelength match. Like literally we can like finish off each other's sentences like that. Like it's because of the time that we have spent together. And also our process of music is like very like on the spot, very spontaneous. Yes. Like we don't say today ivala elli oka hit tune we have to compose. No, it doesn't happen like that. We just walk into the studio, we just like jam right now. Every day we'll try to make something, and every day we'll try to jam on something. They walk in with the right attitude. I think that yes the right passion, the right very attitude, important very positive attitude. And every day we'll try to make something. Some tune we'll try to make. Good tune, bad tune, and you put it in the bank. Yeah, we'll put it in the bank. పల్లవ్ మొత్తం ఒక జనరల్గా ఒక హీరో అడ్రస్ చేస్తారు, లేకపోతే సిచ్యువేషన్ అడ్రస్ చేస్తారు, లేకపోతే హీరో మామూలు పాడతారు పాయింట్ ఆఫ్. ఇది స్పీకింగ్ టు లవ్ అని చెప్పేసి ఒక కొత్త ఎక్స్ప్రెషన్ని మీరు కనిపెట్టారు కదా, దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏం లేదు, మహేష్ వాజ్ టెలింగ్ మీ అబౌట్ సాగర్. ఈ క్యారెక్టర్ అనేవాడు క్వశ్చన్ చేస్తాడు, అసలు ప్రేమ అంటే ఏంటో తెలియదు అడిగి. అంటే ఫస్ట్ టైము లవ్లో పడినాడు, అసలు ప్రేమ అంటే ఏంటని ప్రపంచం మొత్తం క్వశ్చన్ చేస్తూ ఉంది, ఆడికే ఆన్సర్ తెలియట్లా. సో ఇట్ ఇస్ దిస్ జర్నీ టు ఫైండ్ వాట్ లవ్ ఇస్, అండ్ ఇన్ ద ఎండ్ హీ రియలైజెస్ లవ్ కెనాట్ బి డిఫైన్డ్, ఇట్ కెన్ ఓన్లీ బి ఎక్స్పీరియన్స్డ్. దట్ వాస్ ద డిస్క్రిప్షన్ హీ గేవ్. ప్రేమ అనే దానికి డెఫినేషన్ అనేది ఉండదు, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. నువ్వు ఎంత చెప్పినా అవతాడికి అర్థం కాదు, ఆడు ఫీల్ అయితేనే అర్థం అవుతుంది. అండ్ వీ హ్యావ్ అవర్ డెఫినేషన్స్ ఇన్ ఇట్. సో అది చెప్పాలంటే ఎలా చెప్పాలి, క్లాస్ బిగినట్టు ఉండకూడదు. హీఈస్ అ యంగ్ గాయ్, యూనో, కాలేజ్ గోయింగ్ కిడ్. సో ఫస్ట్ థింగ్ దట్ ఐ హర్డ్ వాజ్, ఇది చెప్పాలి అంటే వై నాట్ స్పీక్ టు లవ్ ఇట్ సెల్ఫ్. ఒక పర్సన్ లాగా
ఒక చూపుతో నాలోనే పుట్టిందే ఏదో వింతగా గుండెలో చేరింది అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నువ్వెవరో నాలో అని అడిగానే తానేగా ప్రేమని తెలిపింది. అంటే ప్రేమతోనే ఇడు మాట్లాడితే ఏంటి, వై కాంట్ ఇట్ బి అ కాన్వర్జేషన్ విత్ లవ్తో కాన్వర్జేషన్ ఏంటి. సో తానేగా ప్రేమని తెలిపింది. పరిచయం లేదని అడిగా ప్రేమ అంటే, కలిసాక ఇకపై మనం. సో హీ ఆస్క్, పరిచయం లేదు కదా ప్రేమ అంటే ఏంటి, ఎవరు నువ్వు అంటే, అది కూడా ఆన్సర్ ఇవ్వాలి కానీ ఇచ్చినట్టు ఉండకూడదు. కలిసాక ఇకపై మనమేగా అంది. సో అని అంటుంది. సో అది చెప్పింది కానీ ఇది ఇంకా తెలియట్లా ఏంటనేది. సో యూ ఆస్క్ సమ్వన్ హూ ఆర్ యూ, యూ సెయింగ్ ఐమ్ అస్ అంటుంది. సో అండ్ దెన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లవ్ డెఫినేషన్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు మీకు ప్రేమ అంటే ఒక డెఫినేషన్ ఉంటుంది. ఫర్ యూ ఇట్ కుడ్ బి రెస్పెక్ట్, ఫర్ మీ ఇట్ కుడ్ బి ట్రస్ట్, ఫర్ హిమ్ ఇట్ కుడ్ బి సంథింగ్ ఎల్స్ మన లైఫ్లో వచ్చేది. సో జనరలైజ్డ్గా వెతికినా దొరకని అర్థం ప్రేమదే, అది నీకేంటో ఒక మాటలో చెప్పాలి. సో అది క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఆల్సో జనరలైజ్డ్గా ఫర్ ఆల్ ఆఫ్ అస్ వీ నీడ్ టు ఫైండ్ అవర్ ఓన్ డెఫినేషన్. ఒక్క మాట అన్నప్పుడు ఆగితే దిస్ ఫెలో థింగ్స్ ఐ లైక్ అమ్మాయి గురించి ఆలోచించి నువ్వుంటే చాలు, దిస్ విల్ బి హిస్ డెఫినేషన్ ఆఫ్ లవ్. సో అలా డైరెక్టర్ గారి డిస్క్రిప్షన్ నుంచి అలా ఇచ్చాం. I spellbound with that expression. I'm honestly telling, on that day when he came up with this perspective of talking to the love itself. సో మనం చాలా ఇప్పుడు లవ్ని డిఫైన్ చేయలేము, అది ఎక్స్ప్రెస్ చేస్తేనే తెలుస్తుంది. అది సింపుల్ అంటే ఇట్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఎనీ అదర్ వే. బట్ దిస్ వాజ్ లైక్ సో న్యూ అండ్ ఫ్రెష్ టు మీ. ఐ వాజ్ లైక్ సార్ ఇది కరెక్ట్ సార్, ఒక గూస్ బంప్స్ ఫీలింగ్ అనమాట మాకు అప్పుడు. సో ఇట్స్ సో గుడ్ టు టాకింగ్ టు లవ్ అండ్ ఫైనలీ గెటింగ్ ఎన్ ఆన్సర్ ఫ్రమ్ ఇట్. మీరు ఎక్స్పెక్ట్ చేశారు రామ్ గారు ఇలా రాస్తారు? Obviously no. అంటే నాకు so we don't even know that he writes lyrics. I really thought sir is preparing the notes for the నెక్స్ట్ రామ్ గారు నెక్స్ట్ మీ నుంచి ఇంకేమేమి ఇంతగా ఎక్సైట్ చేసే డైరెక్టర్, అంత ఎక్సైట్ చేసే మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటే తెలీదు, వచ్చి ఏమో తెలియదు. సింగర్స్ డిసైడ్ అయ్యారా? చెప్పండి. పాడిచ్చారు, అది కూడా కల్పిట్ అక్కడే. అది సార్ సపోర్టర్స్. ఇట్స్ నాట్ అబౌట్ సింగింగ్, అది ఆయన ఆ క్యారెక్టర్ చేస్తూ ఉంటుంది సినిమాలో. ఇట్స్ వెరీ నైస్ థింగ్. దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. we'll keep it for later. నెక్స్ట్ ఇంటర్వ్యూలో. సో ఇప్పుడు ఈ చరణంలో కొన్ని లైన్స్ అండి. దారే లేని ఊరిని అడిగానుగా, దారే లేని ఊరినే అడిగానుగా అని ఉంది. అది మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది. సో అదేంటి కొంచెం వెరీ స్పెసిఫిక్. ఇంకో కథలోకి వెళ్ళిపోతే ఆఫ్టర్ యూ ఇట్ విల్ బి క్వైట్ క్యూరియస్ ఫర్ యూ టు లిసన్ టు ఇట్ రైట్ నౌ, బట్ సినిమా చూసాక ఇట్ విల్ హ్యావ్ రెలవెన్స్. సో ఆ ఎంటైర్ ఇదేంటి చరణం టేక్ ఆఫ్ ఏంటంటే బేసిక్లీ ఇట్స్ జర్నీ కదా. సో ఎటు వెళ్ళినా సరే ఎవన్ నేచర్ ఇస్ పాయింటింగ్ టువర్డ్స్. దారే లేని ఊరిని అడిగానుగా, నువ్వేగా దారిని నాకు చూపుతుంది. కమ్ముకున్న మబ్బులో వెతికానుగా, గాలివాలే నన్ను తాకుతుంది. అంటే ఎవ్రీథింగ్ ఇస్ పాయింటింగ్ టువర్డ్స్ మీ ఏంటి అని చెప్పేసి, అసలు నాకే తెలియని నాలో యుద్ధమా, లోన సంద్రమా పొంగుతున్నది. సో దిస్ ఇస్ బేసిక్లీ ఇంకోటి కూడా అనుకున్నాం. మహేష్ చెప్పినప్పుడు ఆ ట్యూన్ కూడా విన్నప్పుడు ఐ వాజ్ లైక్, మహేష్ ఐమ్ హియరింగ్ హార్మోన్స్ అన్న. యునో ఆ యంగ్ ఏజ్ ఫస్ట్ థాట్ దట్ కేమ్ టు మై మైండ్ ఆఫ్టర్ లిసనింగ్ టు ద ట్యూన్ అండ్ ద డిస్క్రిప్షన్ వాజ్ హార్మోన్స్. ఆ ఏజ్లో మొత్తం ఫీలింగ్ ఏదో ఉంటుంది కానీ యూ కాంట్ పుట్ అ ఫింగర్ ఆన్, ఏంటో తెలియదు, ఏదేదో అయిపోతున్నట్టు ఉంటుంది, చెప్పలేని చూసాం ఫీలింగ్ వచ్చేస్తుంది. యూనో ఇట్ కుడ్ బి గై సీజ్ అ గర్ల్ ఆర్ గర్ల్ సీజ్ అ గై, లోపల ఏంటంటో జరుగుతూ ఉంటుంది. హార్మోన్స్ ఏదో చాలా పెద్దగా జరుగుతున్నట్టు ఉంటుంది కానీ అదేంటో తెలియదు. వీ కెన్ డిస్క్రైబ్ ఇట్ బట్ వీ కాంట్ డిఫైన్ ఇట్ అగైన్. సో నాకే తెలియని మనలో ఒక యుద్ధం జరుగుతున్నా మనకు అర్థం కాదు ఏంటో, లోన సంద్రమ్మ లేదా పొంగుతా, ఇట్స్ లైక్ ఓవర్ ఫ్లోయింగ్ ఆఫ్ సంథింగ్ అని చెప్పేసి ఫైనల్ కంక్లూజన్కి వస్తాడు. పేరు లేదుగా ఎంతే, మాట రాదుగా అంతే, ఒప్పుకో మరి వింతే. నువ్వుంటే చాలే అనేది హుక్ కదా, దాని కింద ఇంకా కోరస్ లో కూడా ఒక హుక్ లైన్ లాగా వచ్చింది. మాటలతో చెప్పమంటే చెప్పలేను, భావంలో భావం ఏదో భాష. సో అది కూడా బేసిక్లీ ఏంటంటే యూ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇట్ అనేది, లైక్ వాట్ ఈ సెడ్, ఇట్ కెనాట్ బి డిఫైన్డ్, ఇట్ కెనాట్ బి ఇది, ఇట్ కెన్ ఓన్లీ బి ఫెల్ట్ ఎక్స్పీరియన్స్, ఇట్ కెనాట్ బి డిఫైన్ అనేది. సో మాటలతో చెప్పమంటే చెప్పలేనే, ఈ భావం ఏదో భాషలకే అందనందే. అంటే ఏ భాషలోనే చెప్పలేం. లవ్ అంటే ఏంటనే ఏ భాష, ఏ లాంగ్వేజ్లో ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా దే వోంట్ బి ఏబుల్ టు సే ఇట్, డజంట్ ఫైండ్. సో భావం ఏదో భాషలకి అందనందే, అదేమిటో కుదురుగా ఉండలేనే నువ్వు అంటే వెరీ పర్సనల్ థింగ్. అమ్మాయి ఉన్నప్పుడు ఈజ్ నాట్ ఏబుల్ టు ఇదనేది. అడిగితే అదేమిటో అర్థం కాదే, నిన్న మొన్న నాలో ఉన్న నేనే కాదే, పుట్టిందంటే నీతో తప్ప పోనైపోతాయి. సో వన్స్ నీలో పుట్టిందంటే నీతో తప్ప అది పోనైపోతుంది. సో ప్రేమ అంతే. సో దట్ ఈస్ ద బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ హిజ్ ఇది.
అతని వయసుకి ఎలా ఎక్స్ప్రెస్ అంతే. చేయాలి సో వి వాంట్ టు కీప్ ఇట్ వెరీ సింపుల్. సాగరే పాడితే ఏంటి, అతని ఏజ్ లో అతనికి తెలిసిన పదాలు. నాకు తెలుగు కూడా పెద్ద అదే చెప్పా, ఎక్స్పెక్ట్ చేయకుండా తెలుగు పదాలు కూడా పెద్ద పెద్ద రావు నాకు. నాకు తెలిసిందేదో నా ఎక్స్ప్రెషన్ నాకు తెలిసిన పదాల్లో మరి ఇంత డౌన్ ఓ పెద్ద పేజీ పాట రాసినారు తెలుగులో అంత. వన్ మోర్ థింగ్ వాజ్ వీ డిడ్ నాట్ వాంట్ టు యూజ్ ఈవెన్ సింగిల్ ఇంగ్లీష్ వర్డ్. సో మొత్తం తెలుగులోనే రాద్దామని అది ఛాలెంజ్ కింద తీసుకుని. దిస్ వాజ్ ఎ పీరియడ్ ఫిలిం ఉంటుంది, 90s to 2000 జరుగుతుంటుంది. సో ఆ టైం పీరియడ్లో కాసెట్ నుంచి అందుకే క్యాసెట్ అనేసి. అందుకని చాలా మంది ఆంధ్రా కింగ్ అన్నారు, ఇప్పుడు తెలంగాణ కదా ఆంధ్ర కదా అంటే అన్నీ కాదు, 2000s లో సినిమా. వివేక్ అండ్ మర్విన్ ఈ సాంగ్ అనిరుద్ధ్ పాడారు కదా, సో ఎలా మీకు ఆ థాట్ ఎందుకు వచ్చింది అనిరుద్ధ్ గారితో పాడించాలి అని ఎందుకు అనుకున్నారు? I think everybody, like, one thing I think everybody agrees on is he brings one special energy and one special vibe to every song that he sings. So moment that this song was done, I think the lyrics got over, we had a rough version in place, and then we were discussing who to sing and all of it. I think one name that everybody unanimously said was Ani, and I think he was very sweet to come and do it for us, in spite of all the work that was happening. You guys worked with him, no, all year? Yeah, we went to school together, we played in the same band, we used to work with him and all of it. So, but yeah, he was very sweet enough to do it, and he put in so much effort, like into literally like into every word. He was literally like Ram sir and Maheshwar in Chennai, like during the recording. Nalu peru we were like sitting right behind and literally like just we were just like vibing and this thing. But Ani was like every word he was like, is this okay? Do you want me to do something else? He kept doing it again and again. So మీరు లిరిసిస్ట్ లాగా కూర్చొని కరెక్ట్ చేస్తారు? ఏం లేదు, నేను ఆడియన్స్ లాగా కూర్చొని అదే లేదా సూపర్ 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 నాలుగో లైన్లో రెండో పదం ఒక్కసారి అలా ఏం లేదు. And him being a composer, he brought in his own special vibe to it. Like he understood the song like. Yes, ఆయన కూడా సాగర్ లాగా మారిపోయి. What I love about Ani's voice is ఒక రాక్ స్టార్ లాగా ఒక రాక్ సాంగ్ పాడాల్సిన గ్రంజీ వాయిస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇలాంటి సాంగ్ ఉన్నప్పుడు వెరీ సూదింగ్ వాయిస్ ఆల్సో. ఒక తెలియని ఇన్నసెన్స్ కూడా ఉంది ఈ సాంగ్ లో ఉంటుంటే. సో హీ కెన్ లైక్ ఒక చిన్న చేంజ్ ఓవర్ అనేది బాగా తీసుకొస్తూ ఉంటుంది. దట్స్ వాట్ ఐ రియల్లీ లవ్డ్ అబౌట్ ఇట్ అండ్ మేక్స్ ఇట్ వెరీ ఈజీ. కానీ ఈ సాంగ్ చాలా స్పెషల్గా మళ్ళీ 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 రికార్డ్ చేసి సో మెనీ టేక్స్ హీ కెప్ట్ డూయింగ్ ఇట్. మేమందరం ఓకే అయినా సరే Same trip, I think Ravi sir, producer Ravi sir and Naveen May have pitched, yeah. They also came and they heard it like the scratch version. రవి గారికి ఫేవరెట్ సాంగ్. They fell in love with it. Yeah. బట్ దేర్ సో మచ్ హార్డ్ వర్క్ బిహైండ్ అండి. వాళ్ళు ట్యూన్ ఇచ్చారు, ఇస్తే ఐ వాజ్ వెరీ హై. ఆ ట్యూన్ వెంటనే పంపించారు, కార్లో పెట్టుకుని ఒక రేంజ్లో వెళ్ళిపోతున్నాం, హ్యాపీగా పడుకుని పోయాం. బట్ సార్ డిడ్ంట్ స్లీప్. మార్నింగ్ 2 to 4 రాసా, అప్పుడు ఆల్మోస్ట్ 1:30కి ప్యాకప్ అయ్యి ఇంటికి వెళ్ళాం. అందుకనే బెడ్రూమ్ కూడా. సో మార్నింగ్ 2 to 3 దాకా వెళ్ళాయి సెషన్స్. సో అయిపోయిన తర్వాత అంటే బ్రహ్మముహూర్తం ఏమో తెలియదు కానీ జనరల్ బ్రహ్మముహూర్తం లెగుస్తారు, నేను పడుకోలేదు. బట్ ఐ థింక్ సాంగ్ ద ట్యూన్ వాజ్ సో ఇన్స్పైరింగ్. సో ఐ థాట్ నిద్ర పట్ల ఇంటికి వెళ్ళి వింటా ఉన్నా. సో ఐ థాట్ వెరీ. సో నెక్స్ట్ డేనే కొంచెం కామెడీగా, డైరెక్టర్ గారు మీకు అర్థాలు ఓకే, న్యూ డైరెక్టర్ గారు మీకు కూర్చుంటుందా ఓకే. లక్కీలీ నాకు టెన్షన్ ఏంటంటే ఇప్పుడు ఇది కాకుండా వేరే వర్షన్ పెడితే మనం రాయగలుగుతామా, సో అదొక భయం ఉండింది. బట్ లక్కీలీ ఫస్ట్ ఏం రాశాను, ఫస్ట్ ఒక్క పదం కూడా మార్చుకోండి అదే. సో దట్ వాజ్ వన్ ఎస్కేప్ ఫర్ మీ. ఈ 4 lines చాలా నా ఫేవరెట్ లైన్స్ అండి. మనందరం ఒక్కసారి పాడదామా ప్లీజ్, ఆన్ మై రిక్వెస్ట్. మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో, భాషలకే అందనందే అదేమిటో, కుదురుగా ఉండలేనే నువ్వుంటే, అడిగితే అదేమిటో అర్థం కాదే, నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదే, పుట్టిందంటే నీతో తప్ప పోనే పోదే ప్రేమంతే. బా ఇది అందరికి చాలా ఈజీగా అండ్ చాలా బాగా గుర్తుండిపోతుందండి. అనిరుద్ధ్ గొంతు విన్న తర్వాత మన గొంతులు కొంచెం విచిత్రంగా ఉంటాయి. లక్కీ సాంగ్ రిలీజ్ అయిపోయింది కాబట్టి పర్లేదు. రామ్ గారు ఈ లిరిక్స్ రాయడానికి వెనకాల మీకు అంటే ఎవరైనా వ్యక్తి ఇన్స్పిరేషన్ ఉందా? ఎవరినైనా ఊహించుకొని రాయడం జరిగిందా? మనకి ఎప్పుడు ఆ థాట్ కూడా రాలేదు, ఎందుకంటే తెలుగు మీద అంత గ్రిప్ లేదు మాకు. అంటే సినిమాలో ఈ సాంగ్ కాన్సెప్ట్ కూడా ఏంటంటే వాడికి ఏదో వస్తుంది కానీ ఏదో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాడు కానీ ఏదో తెలియట్లే. నాకు కూడా అలా వస్తుందేమో అని అదే ఎక్స్ప్రెషన్ వర్కౌట్ అయిపోయింది. అంటే
సినిమాలో సాగర్ హీరోయిన్ ని ఊహించుకుని పాడినట్టు మీరు రియల్ లైఫ్ లో ఎవరైనా ఊహించుకుని అలాగా లేదు. అట్లాంటివి This song is dedicated to all my girl fans. ఏదో thumbnail కోసం ప్రయత్నించారు. అందరూ మీకోసమే రాస్తా. లేదు, మీకోసమే రాస్తా. Dedicated to all my girl fans. అది వచ్చిందండి మాకు కావాల్సిన thumbnail. ఈ సాంగ్ లో రియల్ లైఫ్ లో మీరు ఏదైనా ఈ సాంగ్ నుంచి ఒక్క పదం వాడాలంటే ఏ పదం వాడు? నాకు తెలుసు అయినా అడుగుతున్నాను. ఏ పదం వాడినా మీ వైఫ్ కే వాడు. నువ్వుంటే చాలు అనేది బాగా వాడేస్తాను. మాటలతో చెప్పమంటే చెప్పలేను. అది కూడా వాడచ్చు. ఆ వర్డ్ కూడా యూజ్ చేస్తారు. మీరేంది యూజ్ చేస్తారు? నువ్వుంటే చాలు. నువ్వుంటే చాలు. మీరు సింపుల్ గా ఉందని నువ్వుంటే చాలని ఎంచుకుంటారని అర్థమైంది. మాటలతో చెప్పమంటే చెప్పలే. యూ ఆల్సో పెళ్ళైన వాళ్ళందరూ అబ్జర్వ్ చేశారా? అదే నేనేమో నువ్వుంటే చాలే అని రొమాంటిక్ ఉన్నా, వీళ్ళందరూ ఏంటంటే మాటలతో చెప్పమంటే చెప్పలేనే. All of us have to go back home. మాటలతో చెప్పమంటే చెప్పలేదు, మూడు అన్నా చెప్పలేను. అది ఎందుకు చేసావన్నా సరే మాటలతో చెప్పమంటే చెప్పలేను. చెప్పలేమంటే ఇది కూడా మల్టీ లేయర్డ్. యూ కెన్ యూజ్ ఇట్ ఎనీవే యూ వాంట్. ఓపెన్ ఎండెడ్ లిరిక్స్. చెప్తే మళ్ళీ ఏమొస్తుందా అదో టెన్షన్. సో మాటలతో నేను చెప్పలేను, నన్ను వదిలే. Nuvvunte Chaley for me also. Great choice. Mervin, you. Sir, of course, sir. There's a player inside me. Illa sir. Very romantic husband. Sir, Nuvvunte from the Chaley. moment we created this song, and generally like we showed in our homes, like this is what we did, this was like we have this terrific excitement, and from then till now Nuvvunte Chaley has been her most favorite song, my wife's most favorite song. సో మీకు రామ్ గారు పాట రాయడమా పాడమని కూడా చెప్పారు కదా, పాడడమా లేకపోతే ఏది కష్టంగా అనిపిస్తుంది? ఈ పాటకి యాక్ట్ చేయడమా? లైక్ ఐ సెడ్, ఇదివరకు చాలా మంది అడిగేవారు క్యారెక్టర్స్ కూడా ఏంటి అనేది. ఐ థింక్ ఎనీ క్రాఫ్ట్ ఇన్ ద ఫిల్మ్ చేస్తున్నప్పుడు డైరెక్టర్కి క్లారిటీ ఉండి ఆ టెక్నీషియన్ కానీ ఆర్టిస్ట్ కానీ అంతే క్లారిటీ ఇవ్వగలిగితే ఐ థింక్ దట్ విల్ బి ద ఈజియెస్ట్ థింగ్. So I think that is the most important thing for any character or any lyric or any music composer, for them to compose. Director has clarity on what he wants and he gives you the same clarity and lets you vibe with it. ఆ ప్రాసెస్ లో రైటింగ్, I think that is ఈ cinema, one of the major plus points is Mahesh's clarity and how he's giving us all clarity. So that ways I think that's the most important thing for any film is what I feel. సో అన్ని ఎంజాయ్ చేశారు? Yeah, I loved everything, every aspect of this film. That's what. యాక్చువల్లీ ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ గురించి మాట్లాడంటే ఐ లవ్డ్ వర్కింగ్ విత్ బోత్ దిస్ పీపుల్. బ్రో అని పిలవగలిగే మ్యూజిక్ డైరెక్టర్లు దొరికారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అవును, అసలు ఒక మ్యూజిక్ డైరెక్షన్ ఇది ఒక ప్రాసెస్, అది తెలిసే లోపలే మీకు సాంగ్ వచ్చేస్తుంది టేబుల్ మీద. Magic used to happen right in front of our eyes. అక్కడ ట్యూన్ చేస్తూ ఉన్నాడు బాగుండేది, అక్కడ మనోడు చెప్పాడు, లైక్ హీ సెడ్, పర్ఫెక్ట్ సింగ్. ఇట్స్ లైక్ you see two people but it's like one music composer when I was watching it. So అలా అయిపోయేది. అమ్మ అయిపోతుంది, పాట అయిపోతుంది, లిరిసిస్ట్ ఎవరైనా ఏదో ఉన్నారో పిలిపించండి అంటాం. మధ్యాహ్నం కల్లా we used to order food and then by the time lyricist used to come, he used to explain to the lyricist, లిరిక్స్ అయిపోతున్నాయి, సాంగ్ అయిపోతున్నాయి, పాటిచ్చేస్తే బాగుంటుంది కానీ సింగర్ ఎవరు ఉన్నారు ఎత్తుక్కోవడం. మీరు కూడా ఒకసారి అలాగే వచ్చారు అనుకోండి, మెసేజ్ చేసి. సో మధ్యాహ్నం బ్రేక్ ముందు స్టార్ట్ అయితే అరౌండ్ 11:30 కల్లా నెక్స్ట్ డే మార్నింగ్ 2 o'clock కల్లా వీ యూస్ టు హ్యావ్ ద ఎంటైర్ థింగ్. అంటే వేడివేడిగా పాట తీసుకెళ్ళిపోవడం, ఇంక్లూడింగ్ సింగింగ్ అండ్ లిరిక్స్ అండ్ ఎవ్రీథింగ్. We'd have the entire song and then we'll blast it in Ram sir's car. That's the most exciting round of that. That's the fun part. క్వికెస్ట్ కంపోజింగ్ సెషన్స్ ఎవర్. అండ్ 12 o'clock కి కాల్స్ వస్తుంటాయి. We've called Sam in the middle of the night. Hi Sam. ఇప్పుడు లిటరలీ ఎగ్జాంపుల్ మీరే అప్పుడే ఎక్కడి నుంచో ఫినిష్ చేసుకొని అలా ఇంటికి వచ్చాను. ఓకే రిలాక్స్ అవుదాం అని ఒక్కసారి, కెన్ యూ కమ్ టు ద రికార్డింగ్ సెషన్ అంటే, ఓ రైట్ నౌ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్. నేను పక్కన చెప్పాను, మీ ఎంత ఫ్రెండ్ అయినా సరే నైట్ టైము ఇది అని చెప్పేసి మేమందరం ఉన్నామని చెప్పండి, మేనేజర్ అలాంటి కార్ పంపించండి. వి లైక్ వెరీ నో బట్ దే ఆర్ లైక్ చాలా మాకు తెలియదు కదా, కంఫర్టబుల్ పీపుల్ టు వర్క్ విత్. ఈ సాంగ్ మొత్తం ఒక లవ్ లెటర్ ఫీల్ లో ఉంది, ఒక లవ్ లెటర్ చదివినట్లు ఉంది. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉందా ఇంత ముందు ఎప్పుడైనా లవ్ లెటర్ రాసారా స్కూల్? లేదు, ఐ ఆల్వేస్ హ్యాడ్ అ వెరీ ఫ్యాసినేటింగ్ థింగ్ ఆఫ్ ఐ యూస్ టు రైట్ లాట్ ఆఫ్ ఇంగ్లీష్ సాంగ్స్ ఎప్పటి నుంచో రాస్తా ఉన్నాను. నాకేంటంటే ఎప్పటి నుంచో సరదాగా నాకు ఒక స్ట్రాంగ్ అనేవాడిని. స్ట్రాంగ్ అంటే ఒక స్టోరీతో ఉన్న సాంగ్, ఒక చోట స్టార్ట్ అయ్యి ఒక జర్నీ లాగా, బై ద ఎండ్ ఆఫ్ ఇట్ పర్సన్స్ జర్నీ, స్టార్టింగ్లో అసలు ఆడి గురించి ఏం తెలియదు, కానీ ఆడు జర్నీ ట్రావెల్ అవుతున్నప్పుడు
మీరు ఆడియన్స్ లిసనర్స్ ఆర్ ఆల్సో ట్రావెలింగ్ విత్ హిమ్ అండ్ ఇన్ ద ఎండ్ యూ కమ్ టు అ కంక్లూజన్. అది ఎప్పటి నుంచో ఒక ఇది లక్కీలీ దీని కూడా సెట్. మేబీ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ దట్ ఇనిషియేటెడ్ మీ టు రైట్ దిస్. సో ఒక స్టోరీలో సాంగ్లో ఒక స్టోరీ. నాకు రావాల్సింది ఏంటంటే మీరు స్కూల్ టైంలో తెలుసు ఎప్పుడైనా మీరు ఎలా అడిగారని తెలుసు, నేను ఎలా ఇచ్చా. దానికే నేను ఒక చిన్న క్వశ్చన్ బిల్డప్ చేశాను. ఎన్నేళ్ళుగా వింటా ఉంటాను. చాలా కష్టంగా ఉంది ఆన్సర్ తీసుకోవడం. స్కూల్ టైంలో లేదు, స్కూల్ టైంలో అసలు లేదా? ఓకే. చాలా బాగా అనిపించిందండి మీతో మాట్లాడి. ఈ సాంగ్ గురించి దీనిలో తెలియని విషయాలు, చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. అది మహేష్ ఇదండి ఫస్ట్ ఒక లిరిక్స్ మీద ఒక ఇంటర్వ్యూ పెడదాం అంటే అమ్మో రాయటమే ఒకటి, ఇప్పుడు దాని గురించి మాట్లాడాలా అన్న. ఇట్స్ వెరీ న్యూ అండి లిరిక్స్ మీద ఏంటో అది సింగర్ తో మాట్లాడిపించారు. థ్యాంక్స్ అండి. సో థ్యాంక్స్ టు మహేష్. We have a star lyricist. స్టార్ లిరిసిస్ట్, హీరో లిరిసిస్ట్ గా మారడం అనేది చాలా కొత్త, ఇది ఒక కొత్త ప్రక్రియ మన తెలుగు ఇండస్ట్రీలో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ అ వండర్ఫుల్ సాంగ్. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ సాంగ్ ఏం లేదు, నెక్స్ట్ సాంగ్ ఉంది. ఓ నెక్స్ట్ సాంగ్ ఉందా? మీరు ఇంకా ఈ మైకులు తీసి ఆ మైకులు పెట్టుకుంటే మేము కంటిన్యూ చేస్తాం. నేను వెళ్ళిపోవాలండి. మీరు వెళ్ళిపోవచ్చు, మళ్ళీ 3 o'clock ఫోన్ వస్తే రావచ్చేమో తెలియదు. జూన్ అయిపోతే ఈలోపు వచ్చేస్తుంది. నేను ఇక్కడే ఉంటాను, పర్లేదు. మీరు ఆ రూమ్ లో వెయిట్ చేస్తా ఉండండి 3 o'clock కి. అలా అంటారా? సర్లేండి, मैं नहीं जाऊंगी, मैं देखूंगी. సరేనండి, అయితే మీరు క్యారీ ఆన్ అవ్వండి. మిమ్మల్ని నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు. నెక్స్ట్ సాంగ్ లిరిక్స్ కి మళ్ళీ కూర్చుందాం ఏంటి? నెక్స్ట్ సాంగ్ మీరు సింగ్ చేస్తా అన్నారు కదా, సో దానికి మళ్ళీ ఇంకో సెషన్ పెట్టుకుందాం. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ అ హ్యూజ్ సక్సెస్ ఆఫ్ Nuvvunte Chaley. Thank you. Thank you.